హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లాస్ట్ ఇయర్ టాక్. సో తమ్నేల్ చూసారు కదా, ఏం పెట్టాం తమ్నేల్ మనము? రుచికరమైన ఫుడ్ ఫర్ మును. తమ్నేల్, టైటిల్ ఇవన్నీ నేనే చూసుకుంటాను. సో మా ఆయన తమ్నేల్, టైటిల్ ఏం పెడదామన్నా కూడా నాకు కొంచెం టైం కావాలి, ఆలోచిస్తా అంటాడు. ఆలోచించడానికి రోజులు గడిచిపోతాయి కానీ టైటిల్ మాత్రం రాదు. మా ఆయన ఇంకా ఎక్కువ ఆలోచిస్తాడు. మా ఆయన ఆలోచిస్తా అంటాడు కానీ అసలు ఆలోచించండి. ఈస్ వెరీ చిల్ పర్సన్. సో నీలాగా ఉండడం ఎలా? సో తెలిస్తే కింద కమెంట్స్ చేయండి. సో థంబ్నెయిల్లో ఇంకా టైటిల్ మేము వీడియో చేస్తున్నప్పుడు ఆలోచించలేదు, బట్ మున్ను కోసం 2 రెసిపీస్ చేస్తున్నాను అనమాట. ఫస్ట్ ఆ రెసిపీస్ చేయడానికి ప్రోటీన్ పౌడర్ రెడీ చేసుకోవాలి. సో ఇప్పుడు నిజంగా ఇప్పటి నేను కూడా తీసుకోవచ్చా? మీకు ఇది ఎవరైనా తీసుకోవచ్చు, కానీ జిమ్కి వెళ్ళి వర్కౌట్ చేసే అంత ప్రోటీన్ పౌడర్ ఇది వర్క్ చేస్తుందా లేదా అనేది నాకు తెలీదు. సో ఈ పిల్లలకి ఇమ్యూనిటీ బూస్ట్ చేయడానికి సో చాలా హెల్ప్ అవుతుంది. సో అది నేను చేస్తాను అనమాట. ఇప్పుడు డ్రై ఫ్రూట్ లడ్డు చూపించాను, సేమ్ అంటారు ఆ ఇంగ్రీడియంట్సే, బట్ పౌడర్ ఎలా చేసుకుంటాం, దాంతో రెసిపీస్ ఎలా చేసుకుంటాము అనేది చూపించబోతున్నాను. మా మున్నుగాడి కోసం నేను కొత్త కొత్త రకరకాల వంటలు చేసి అంటే వాడికి తినిపించి, బేసిక్గా వాడు అన్ని తింటాడు కాబట్టి పాపం లాస్ట్ చేస్తుంది వాడి కోసం. సో జున్ను కూడా తింటే వాడి కోసం కూడా చేస్తాను, కానీ వాడు అసలు ఏది తినడు. వాడు వెనకాల పడి పడి మనం అలసిపోవాలి, కానీ మా మున్ను తింటున్నాడు కాబట్టి వాడు తినేచ్చు. సరే ఈసారి ఇది చేద్దాం అది చేద్దాం ఇంట్రెస్ట్తో. సరే, సో ఫస్ట్ అయితే ప్రోటీన్ పౌడర్కి ఏమేమి తీసుకోవాలి అనేది నేను చూపిస్తున్నాను. సో బాదాం, కాజు, ఇట్రండి, దగ్గరికి రండి, పౌడర్ ఎలా చేసుకోవాలి చూపిస్తాను. సో దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇవి అన్నమాట. ఒకేసారి వేస్తున్నాను. పిస్తా అండ్ వాల్నట్స్ ఇవి రెండు ఒకేసారి వేగిపోతాయి. మంచి సాల్టెడ్ పిస్తా తీసుకోండి, బాగుంటుంది. ఇప్పుడు పిస్తా అండ్ వాల్నట్స్ రెండు కూడా మనం డ్రై రోస్ట్ చేసుకుంటున్నాం. ఇప్పుడు మకానా అలాగే ప్లెయిన్ ఓట్స్ రెండు ఒకేసారి నేను రోస్ట్ చేసేసుకుంటున్నాను. ఇవి ఎక్కువసేపు పట్టవు, మనకి పల్లీలు బాదాం పట్టినంతసేపు అయితే పట్టవు. జస్ట్ ఒక 30 సెకండ్స్ టు 40 సెకండ్స్ అంతే. అన్నీ కూడా సిమ్లోనే పెట్టుకొని వేయించుకోవాలి. సో అన్నీ రోస్ట్ చేసేసుకున్నాము. సో ఇప్పుడు ఏంటంటే మొత్తం చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. ఓకే, సో దిస్ ఇస్ ప్రోటీన్ పౌడర్ అనమాట. ఇంత అవుతుందని అసలు అనుకోలేదు నేను. అన్నీ 100 గ్రామ్స్ తీసుకున్నాను, బట్ స్టిల్ ఎక్కువే అయింది. సో జల్లెడ పట్టుకోవాలా లేదా, కొన్నిసార్లు మిక్సీ సరిగ్గా అవ్వట్లేదు అనమాట. కొంచెం అంటే తినేటప్పుడు ఇప్పుడు మనం మిల్క్ షేక్స్లో కానీ మిల్క్లో కానీ అలా కలిపిస్తే సో అప్పుడు ఇట్లా జల్లెడ పట్టుకోవాలి. లేదు వండి పెడుతున్నాం దేనిలో ఉంటారు, రైస్లో కానీ అట్లా మనం దేనిలోనో ఒక దానిలో ఒక 1 స్పూన్ యాడ్ చేస్తున్నాము అంటే బాగా ఉడుకుతుంది కాబట్టి కొంచెం పలుకులున్నా పర్వాలేదు. సో ఇప్పుడు నేను ఇందులో జల్లెడ పట్టిన దానిలో అసలు పలుకులు అలాంటివి ఏం లేవు చూడండి. ఇది మిల్క్లో కలిపైనా సరే మంచిగా తాగేయచ్చు. సో మన ప్రోటీన్ పౌడర్ అయితే రెడీ. ఇది మంచి ఒక గ్లాస్ జార్లో ఎయిర్ టైట్ కంటైనర్లో అలాగా స్టోర్ చేసి పెట్టుకోండి. గ్లాస్ జార్ కాకపోయినా స్టీల్ దానిలో అయినా మంచిగా స్టోర్ చేసుకోవచ్చు. సో ఇంత పౌడర్ అయింది.
ఇది మా ఇంట్లో 1 మంత్ అయితే 100% వస్తుంది. సో అట్లా బాగానే వస్తుంది, 1 మంత్ పైన వస్తుంది. లేదు నాన్న, మనం రెసిపీస్లో యాడ్ చేసేసుకుంటాం కదా. సో ఒకటి కాదు. పాలల్లో ఒకటే కాదు, రెసిపీస్లోనే. ఇప్పుడు మనం దోశ, నేను చేస్తాను కదా రెసిపీస్, నేను దోశ చేస్తాను. దోశ అంటే దోశ కాదు, సో స్వీట్ దోశ లాగా నేను రెసిపీ చూపిస్తాను కాసేపట్లో. బట్ ఇదైతే మనం ఒక గ్లాస్ జార్లో స్టోర్ చేసుకుందాం. ఇక్కడ ఒక గ్లాస్ జార్ ఉంటుంది, ఇవ్వ. ఇలా ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే ఏంటి అని అంటే మనకి ఎక్కువ రోజులు ఉంటుంది పాడవ్వకుండా. అండ్ చీమలు పట్టకుండా కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. ఏ సీజన్ అయినా ఇంట్లో చీమలు ఎక్కువ అయిపోతున్నాయి. ఎందుకు ఈ చీమలు వస్తున్నాయో అర్థం కావట్లేదు. ఓకే, సో ఇదైతే నిండిపోయింది. ఇంకొక జార్ తీసుకుందాం. సో ప్రోటీన్ పౌడర్ అయితే రెడీ. ఈ ప్రోటీన్ పౌడర్తో నేను రెసిపీస్ చూపిస్తాను. సో ఫస్ట్ రెసిపీ ఏంటో చూద్దాం. సో స్కిన్ బ్రైట్నింగ్కి వైటమిన్ సి చాలా ఇంపార్టెంట్. అందుకే ఇది డాక్టర్ షేడ్స్ వారి సెరమైడ్ అండ్ 10% వైటమిన్ సి యాంపోల్ సిరం అనమాట. ఇది స్కిన్ బ్రైట్ అవ్వడానికి, హెల్దీగా ఉండడానికి చాలా హెల్ప్ చేస్తుంది. ఇందులో 1% సెరమైడ్ కాంప్లెక్స్ ఉంది, హైలరానిక్ యాసిడ్ ఉంది, అలాగే హార్ట్ లీఫ్ ఎక్స్ట్రాక్ట్ ఉంది. ఇందులో ప్యూర్ వైటమిన్ సి అంటే 99% కాన్సన్ట్రేటెడ్ ప్యూర్ వైటమిన్ సి ఉందన్నమాట. ఇప్పుడు వైటమిన్ సి స్కిన్ ని ఇరిటేట్ చేయదు. వాట్? ఎస్, ఇప్పుడు డాక్టర్ షేడ్ సెరమైడ్ అండ్ 10% వైటమిన్ సి యాంపోల్ సిరం వచ్చేసింది. ఇది హెల్దీ అండ్ బ్రైట్ స్కిన్ కోసం. నో డార్క్ స్పాట్స్, నో డల్నెస్ అండ్ నో ఇరిటేషన్. డర్మటాలజిస్ట్ ఫార్ములేట్ చేసింది, సూటబుల్ ఫర్ ఆల్ స్కిన్ టైప్. స్పెషల్లీ డాక్టర్ షేడ్స్ ప్రోడక్ట్స్ అన్నీ కూడా మన ఇండియన్ స్కిన్ టోన్కి తగ్గట్టుగా డిజైన్ చేశారు. సో ఈ యాంపోల్ సిరం అనేది చాలా బాగా వర్క్ చేస్తుంది. సో నాకు స్కిన్ ఈవెన్ టోన్ అవ్వడానికి చాలా హెల్ప్ అవుతుంది. సో ఇలా తీసుకొని ఫ్యూ డ్రాప్స్, సో చేతి మీద అలా తీసుకొని ప్యాట్ చేసుకోవచ్చు. అంటే పూర్తిగా అబ్జార్బ్ అయిపోయేంత వరకు మంచిగా జెంటల్గా ప్యాట్ చేసుకోవాలి. ఇందులో పవర్ ఆఫ్ సెరమైడ్ అండ్ వైటమిన్ సి ఉంది కాబట్టి విత్ స్ట్రాంగ్ బ్యారియర్ స్కిన్ అనేది బ్రైట్ అవుతుంది. 99% ప్యూర్ అండ్ స్టేబుల్ వైటమిన్ సి ఉంది. సో దిస్ ఇస్ లైట్ వెయిట్ అండ్ నాన్ గ్రీజీ సిరం విత్ క్విక్ అబ్జార్ప్షన్. ఫర్ బ్రైట్ స్కిన్ అండ్ హెల్దీ కోసం డెఫినెట్లీ ట్రై చేయండి డాక్టర్ షేడ్స్ వారి సెరమైడ్ అండ్ 10% వైటమిన్ సి యాంపోల్ సిరం. ఇట్ డెఫినెట్లీ వర్క్స్ అనమాట. ఇది అమెజాన్, ఫ్లిప్కార్ట్, నైకా అండ్ పర్పుల్లో కూడా అవైలబుల్గా ఉంది. అండ్ సో ఇది డాక్టర్ షేడ్స్ వెబ్సైట్లో కనుక తీసుకుంటే యూజ్ మై కోడ్ లాస్యాటాక్స్ 2024 టు గెట్ 20% డిస్కౌంట్. అండ్ నేను డిస్క్రిప్షన్లో లింక్ కూడా మెన్షన్ చేస్తాను. గో చెక్ ఇట్ అవుట్ గైస్. ఇంకా లేట్ చేయకుండా నేను చెప్పిన ఆ 2 రెసిపీస్ ఏంటో చూసేద్దాం రండి. సో మమ్మీస్ మిస్ అవ్వకండి. సో రెసిపీ నెంబర్ 1 ఫస్ట్ ఏం చేస్తున్నాను అంటే, వావ్ చెప్పబెట్ట కమ్ దా, నీకోసమే చేస్తున్నాను. ఏంటిది ఇది? పౌడర్ వేసుకున్నావా ఇందులో? పౌడర్ వేసుకొని మా వాడు ఇప్పుడు నిద్ర లేచాడు. హాయ్ హాయ్ చెప్పు వాళ్ళకి. హాయ్ హాయ్. ఓకే, సో తాగుతావా ఇది? మిల్క్, డేట్స్, బనానా. మిక్సీ పట్టేయాలి. పౌడర్ తీసేద్దాం బెట. ఇవన్నీ మిక్సీ పట్టేసుకోవాలన్నమాట. ఇందులో మిల్క్ యాడ్ చేస్తున్నాను. ఓకే, డేట్స్ యాడ్ చేస్తున్నాను. సో ఇది 1 స్పూన్ యాడ్ చేసుకుంటున్నాను. అండ్ ఇందులో బనానా యాడ్ చేస్తున్నా. బర్త్డే. థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే చెప్పు. అక్క ఆంటీ మనం అక్కడికి వెళ్దామా? వీడి కోసం స్మూతీ చేస్తున్నాను. నా కోసం? నీకోసం ఏం లేదు, నీకోసం నేను. మీ మమ్మీ నీ కోసం స్మూతీ చేస్తుంది, నా కోసం ఏం చేస్తావు? హార్ట్ షేప్తో కేక్ రెడీ చేయి. అర్థమైంది నీకు? చెప్పలేనా? అక్కడికి హ్యాపీ బర్త్డే చెప్పు. హ్యాపీ బర్త్డే ఎలా చెప్తారు? హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ చెప్పు. బర్త్డే. హ్యాపీ బర్త్డే. మాతో వస్తావా? కేక్ ఇది, క్యాండిల్ ఇది. అప్పుడే మేము హ్యాపీ బర్త్డే చప్పట్లు కొడతాం. అక్కడ వెళ్ళాలా? స్మూతీ చేద్దామా? ఓకే, డన్ డన్ చేద్దాం. రారా బుజ్జి, మిక్సీ ఆన్ చేయాలి.
ఏంటి బావా ఒక జ్యూస్ పట్టాలంటే ఇదంతా ఉండాలి ఆడి నుంచి ఈడి వరకు. అంటే ఈ స్విచ్ బోర్డ్స్ పనిచేయట్లేదు. ఎందుకు పనిచేయట్లేదు అంటే మా ఇంట్లో చీమలు ఎక్కువ అయిపోయినాయిరా. సో స్విచ్ బోర్డులలో చీమలు ఎక్కువ అయిపోయి పని చేయట్లేదు. డిస్టర్బ్ చేయదని మీకు సరే ఎలాగో వచ్చావు కదా దాన్ చేయవారా. ఓకే ఓకే పట్టుకుంటాను లేండి. ఏ వద్దు నాకు భయం వేస్తుంది. ఆపేసి అప్పుడే చెప్పాను నేను నువ్వు వద్దురా ఇక్కడ అని. ఇట్స్ ఓకే బంగారం, ఇట్స్ ఓకే. చిట్టి తండ్రులు ఏం కాదు నీకోసం. ఓకే మొన్న జ్యూస్ బనానా కావాలా ఫస్ట్? అది ఏంటి గ్లాస్కి ఎందుకు పెట్టని చూస్తున్నాను. అందులో వేసాయి వేసేనన్నా వేసే తిను. అది యమ్మీ. యమ్మీ బాగా తింటా జ్యూస్ నా తాగే. బాగుందా? బాగుంది కదా. పట్టుకో మెల్లిగా పప్పాతో కూర్చొని ఫినిష్ చేసేసాయి. ఓకే సో రెసిపీ నెంబర్ 2 ఇదే మిక్సీ జార్లో చేసేస్తున్నాను. మా వాడు తాగుతున్నాడు. సో దీనికి కావాల్సినవి ఏంటి అని అంటే ఇందులో కొంచెం గోధుమ పిండి, బెల్లం ఎక్స్ట్రా. సో బెల్లం యాడ్ చేస్తున్నాను, గోధుమ పిండి, డేట్స్ లేవు. సో ఇదేంటి అంటే చిన్ని ప్యాన్ కేక్స్. సో ఫస్ట్ గోధుమ పిండి యాడ్ చేసుకుంటున్నాను. సో దాని తర్వాత సో ఈ ప్రోటీన్ పౌడర్ 1 స్పూన్ ఇందులో యాడ్ చేస్తున్నాను. చూడండి దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఓకే అలాగే బెల్లం స్వీట్నెస్కి తగ్గట్టుగా బెల్లం యాడ్ చేసుకుంటున్నాను. అది 1 స్పూన్ తీసి పెట్టుకున్నాను. బనానా ఎలాగో ఉంటుంది కాబట్టి వద్దు. 1 కప్ మిల్క్ అండ్ అలాగే బనానా ఒక హాఫ్ బనానా వేద్దాము. సో ఇందులో కన్సిస్టెన్సీని బట్టి గోధుమ పిండి ఎక్కువ వేసుకోవాలా తక్కువ వేసుకోవాలా అనేది చూసుకోండి. ఇప్పుడు మనం చిన్ని ప్యాన్ కేక్స్ చేసుకుందాం. ఓకే డన్. సో ఇది ప్యాన్ కేక్స్ చేసేదన్నమాట. సో దీని మీద కాస్త నెయ్యి కానీ బటర్ కానీ ఏది ఉంటే అది వేసుకోవచ్చు. సో ప్రస్తుతానికి నేను నెయ్యి వేసుకుంటున్నాను. ఒక్క నిమిషం. సో ఇందులో ఎగ్ కావాలంటే కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఆల్రెడీ ప్రోటీన్ పౌడర్ వేసాను కాబట్టి ఎగ్ వేయలేదన్నమాట. సో ప్రోటీన్ పౌడర్తో ఎలా చేసుకోవచ్చు, సో వెజ్లో కావాలి అని అనుకునే వాళ్ళకి దిస్ ఇస్ ద బెస్ట్ ఐడియా. ఇంకా ఈ ప్రోటీన్ పౌడర్తోనే ఇంకా చాలా రెసిపీస్ చేసుకోవచ్చు. సో ప్రస్తుతానికైతే నేను ఈ 2 రెసిపీస్ చూపిస్తున్నాను. ఇంకా కావాలి అంటే మీరు కమెంట్స్ చేయండి. ఇఫ్ పాసిబుల్ వీడియో చేస్తాను, లేదు అంటే షార్ట్స్లో అయినా చిన్న వీడియో లాగైనా నేను చేస్తాను. ఓకే లైక్ దిస్. సో ఇది కొంచెం కాలిన తర్వాత తిప్పేసుకుంటే సెట్. మా వాడు తింటాడో లేదో చూడాలి. సో జ్యూస్ అయితే తాగేస్తున్నాడు. ఇట్స్ యమ్మీ. ఎవరైనా తాగొచ్చండి అని అంటే పిల్లలకే కాదు. సో మా జున్నుగాడికి అలవాటు చేయాలి. ఇవన్నీ మా జున్ను తింటే ఇంకా సూపర్ హ్యాపీ.
సో గోధుమ పిండి ప్లేస్లో మీరు ఇంకేదన్నా యాడ్ చేసుకుంటారంటే బియ్యం పిండి అలా ట్రై చేయండి. సో గోధుమ పిండి బెస్ట్ ఆప్షన్, చపాతీ లాగా ఉంటుంది కదా. వచ్చింది ఇగో. వావ్, కింద పీసులు ఉన్నాయేమో. లేదురా వెజ్జే. బిర్యానీ అసలు మమ్మల్ని దృష్టిలో పెట్టుకోలేదు. నో నాన్ వెజ్ మొత్తం వెజ్ నీకోసమే. నీకోసమే. నువ్వేమో ఇద్దు. తినకి నేను ఫ్యాను, కానీ తను మీకు ఫ్యాను. ఓకే ఇప్పుడే. అవును లంచ్ చేసావా? లంచ్ చేసావా నువ్వు? అందుకే లేట్ అయిపోయింది. నేను మీరు ఎక్కడ మిమ్మల్ని నా వల్ల లేట్ అవుతుందో వెయిట్ చేస్తాను అని పరుగు అంటే మా వాళ్ళు స్కూల్ నుంచి వచ్చే టైం కదా. అవును మావాడు కూడా స్కూల్ నుంచి వచ్చే టైం. తెలుసు కదా నీకు నేను ఆ టైం వరకు కదలని. అదే బ్లాగ్ చేస్తున్నారు. అయ్యో బాగా రెడీ చేయొద్దు. నేను చూసావా కనీసం నువ్వు రెడీ చేసి వచ్చావు. నేను నైట్ డ్రెస్లో ఉన్నా. ఓకే నైట్ ఫ్రాక్లో ఉన్నా. సరే డే ఫ్రాక్లో ఉన్నా. ఇది చూడండి ఇలా డిజైన్ వచ్చింది ఇక్కడ, ఇట్లా అంబ్రెల్లా కట్టింగ్. నీకు తెలీదా హెయిర్ రిచ్ కిడ్స్ ఇలాగే వేసుకుంటారు. అక్కడ చెప్పలా చెప్పారక్క. నేను చాలా రిచ్. నాకు 2 డైమండ్స్ ఉన్నారు జున్ను మున్ను అని. ఉంచుతారు ఇవన్నీ అన్నారు సార్. మేము కొంచెం స్క్రిప్ట్ రాసుకొని వస్తాం, బాగా మాట్లాడతాం. ఓకే సో ఇప్పుడంతా కూడా వీళ్ళు అక్కడ బర్త్డేకి మేము ఒక ప్లేస్ సెర్చ్ చేసాం. సో ఆ ప్లేస్ మాన్సానే సెలెక్ట్ చేసింది. లేదు అక్క సెలెక్ట్ చేసింది. ఇది క్యాజువలా? క్యాజువల్ ఏదో అదేనా? రాజుల గృహమేనా? 2 ప్లేసెస్ బాగానే ఉండే. నీ ఇష్టం అని చెప్పా. బాగుంది కదా. టూ ప్లేసెస్ బాగున్నాయి. ఒక దానిలో అయితే హాల్ చాలా బాగుంది. నాదే, వాళ్ళు కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు నన్నే అడిగారు. కొత్త నేను ఇంత ఒక్కసారి మామయ్య అనమ్మ, ఒకసారి మామయ్య అను. కానీ మెడలో ఏం లేదు. అట్లా కాదు మామయ్య అను. మామయ్య అను. మామయ్య మామయ్య అను. అను. వెరీ గుడ్. పిగ్ పిగ్ కదా అక్క. ఏనా తీసుకొస్తా, ఎవరో ఒకరు ముందు వస్తారు. నేను ఆదిత్యం తీసుకొద్దాం అనుకున్నా, కానీ